అండి మాది రాజమండ్రి. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. పొద్దున్న 4 కల్లా లేచి వచ్చాము అక్కడ నుండి. హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్సా వరల్డ్. ఈ రోజు అయితే మనము అన్నవరంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి టెంపుల్ అని చెప్పేసి, ఇది తీర్థయాత్రలకు చాలా ఫేమస్ అనమాట. చాలామంది ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ప్లేస్ని అయితే నేను ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని అయితే వెనెస్సా వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా హోమ్ పేజీలోకి వెళ్తే కనుక చక్కగా మంచి మంచి వీడియోస్, బీచెస్ గురించి, ఇంకా మంచి మంచి సిటీస్ గురించి, విలేజెస్ గురించి చాలా ఎక్స్ప్లోర్ చేశాను. వాటన్నిటిని ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా మనము ఈ టెంపుల్ ఎదురుగా ఉన్నాము, చూస్తున్నాం కదా. ఇక్కడైతే భక్తులతో చాలా రద్దీగా ఉందన్నమాట. ఎక్కువగా ఇక్కడికి పెళ్లి చేసుకున్న వాళ్ళు, చక్కగా వాళ్ళకి ఏదైనా నోములు ఉంటే, పూజలు, కొత్తగా పెళ్ళైన దంపతులు, వీళ్ళందరూ ఎక్కువగా వచ్చి ఇక్కడైతే పూజలు చేస్తూ ఉంటారు. ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. వెళదాము, ఈ ప్రదేశాన్ని అంతా చూస్తా. మనం ఈ టెంపుల్ గురించి, దీని యొక్క హిస్టారికల్ ప్లేస్ గురించి మనం ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం చూద్దాము. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది ఈ మెయిన్ ముఖద్వారం అనేది టెంపుల్లోకి వెళ్ళటానికి ఎంట్రన్స్ అనమాట. ఇది పడమట వాకిలి, కానీ యాక్చువల్గా తూర్పు వాకిలికి టెంపుల్లోకి రావడానికి అటువైపు పెట్టారు. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి ఈ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఈ టెంపుల్ మెయిన్ ద్వారం నుంచి లోపలికి వెళ్ళినాక లోపల వ్యూ అయితే ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, సైడ్గా పెళ్ళైన కొత్త నవదంపతులందరూ ఇక్కడ వాళ్ళకి చక్కగా వాళ్ళ నోములు, పూజలు అయితే చేసుకోవడానికి వస్తున్నారు. వాళ్ళ జీవితాలు బాగుండాలని చెప్పేసి పిల్లలతో ఇంకా చాలామంది ఎక్కువగా ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ టెంపుల్ అంతా అయితే మనం చూద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను దర్శించుకోవడానికి ఇక్కడ మాత్రమే ఉంటుంది అన్నమాట. ఈ ముగ్గురు దేవుళ్ళు ఒకే చోట ఇక్కడే ఉంటారు, ఈ టెంపుల్లోనే. అందుకని చెప్పేసి ఈ టెంపుల్ అంత ఫేమస్. ఇంకా ఈ టెంపుల్ దర్శన సమయాలు చూసుకుంటే ఉదయాన్నే 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎప్పుడు ఓపెన్ అయ్యే ఉంటుంది ఇక్కడ ఈ టెంపుల్ అనేది. ఫస్ట్ ఫ్లోర్లో బ్రహ్మస్వరూపం ఉంటే, అండ్ సెకండ్ ఫ్లోర్లో సత్యనారాయణ స్వామి ఉంటారు. మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడ. గాయస్, మనం ఈ అన్నవరం టెంపుల్కి చేరుకోవాలంటే తుని నగరం నుంచి అయితే 18 కిలోమీటర్లు, కాకినాడ నుంచి అయితే 45 కిలోమీటర్లు, రాజమహేంద్రవరం నుండి అయితే 80 కిలోమీటర్లు, అలాగే వైజాగ్ నుంచి రావాలంటే 120 కిలోమీటర్లు ఉంది. ఈ అన్నవరం అనే ఊరు కాకినాడ జిల్లాకి సంబంధించింది అనమాట. కాకినాడ జిల్లాలో ఉంటుంది ఇది. మనం ఇక్కడ ఈ లోపల చూస్తే కనుక అందరూ పూజలు చేసేసిన తర్వాత పళ్ళు, పలహారాలు, పువ్వులు అవన్నీ ఉంటాయి కదా, ఆల్రెడీ ఒక వరుస అయిపోయినట్టుంది. మొత్తం అందరూ ఖాళీ అయిపోయారు. ఎప్పుడు చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్ అయితే. ఇట్లాంటి హాల్స్ చాలా ఉన్నాయి అన్నమాట. అంటే పూజలు, వ్రతాలు చేసుకోవడానికి ఇలాంటివి కట్టించారు. సో మనం టెంపుల్కి బయట ఈ వాతావరణం అంతా చూస్తుంటే కనుక ఇలా ఉంది. ఇంకా ఈ టెంపుల్ గురించిన మీకు తెలిసిన సమాచారాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయచ్చు. ఇది ఎందుకు ఫేమస్, ఇంకా దీని గురించిన హిస్టారికల్ ఏదన్నా సందర్భాలు ఉంటే వాటిని మీరు తెలియచేయండి. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఈ ఆలయ చరిత్ర 1990 నాటిదండి. ఈ టెంపుల్ అనేది రత్నగిరి కొండల పైన వెలిసిన ఒక దేవుడి ఆలయంగా చెప్తారు. వీర వెంకట సత్యనారాయణ స్వామి మరియు అనంత లక్ష్మీదేవుల కోసం ఈ మందిరాన్ని అయితే స్థాపించారు. 1891 సంవత్సరం ఆగస్టు 16న ముడుపులు జరిగాయి. ఆ తర్వాత ఈ ఆలయాన్ని 1933-44 సంవత్సరంలో ఈ మధ్య సంవత్సరాల్లో స్థానిక రాళ్ళతో అక్కడ ఉన్న రాళ్ళను ఉపయోగించి ఒక మందిరాన్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ప్లేస్ అనేది ఒక తీర్థయాత్రలకు చాలా ఫేమస్గా అయితే మారిపోయింది. 1891లో విగ్రహాలు లభ్యమయ్యాయి. అండ్ ఈ అన్నవరం టెంపుల్ కాకినాడ జిల్లాలో ఉందని అయితే మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకుంటే కనుక
గోవుల్ని మన హిందూ సాంప్రదాయ ప్రకారం చాలామంది ఎక్కువగా గోవుల్ని పూజిస్తూ ఉంటారు. ఈ గోవుల్ని మేపడానికి అని చెప్పేసి ప్రత్యేకంగా చూసారా ఎంత చక్కగా ఉందో. ఇక్కడ ఈ ప్లేస్ అయితే వాటి కోసం ప్రత్యేకంగా గడ్డి ఒక చోట పెట్టేసేసి ఇక్కడ వీటిని మేపుతా వీటిని పూజిస్తూ ఉంటారు. పసుపు కుంకుమాలు పెట్టేసేసి ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇంకా దీనికి ఆనుకుని బయట వైపు చూస్తే కనుక చక్కటి మంచిగా కొండలున్న ప్లేస్ కనపడుతుంది, అది కూడా చూద్దాము. ఇంకా ఈ గోశాలలోకి లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ ఉంటుందండి. గోమాతకి పచ్చగడ్డ అయితే 10 రూపాయలని, అండ్ దాణా అయితే 30 రూపాయలని, పూజ అయితే 116 రూపాయలని చెప్పేసి అలా టికెట్స్ అయితే ఉంటాయి. మనం వెళ్ళి చక్కగా గడ్డి అవన్నీ తీసుకుని వెళ్ళి వాటికి మన చేతులతో తినిపించి ఇక్కడ అవన్నీ చేసుకోవచ్చు మనము. మనం చూస్తున్న ఈ ప్లేస్ ఎంత రమ్యంగా ఉందో కదా. ఎదురుగా ఈ పచ్చని చెట్లు, చుట్టూ కొండలు, మధ్యలో ఒక కొలంలాగా ఎంత బాగుందో కదా. ఈ ప్లేస్ ఎలా ఉందో దీని గురించి మీ యొక్క అనుభూతిని కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీరైతే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ బెల్ దగ్గర కూడా ఆల్ అని ఉంటుంది, అది నొక్కి పెట్టండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు రీచ్ అవుతుంది, రిమైండ్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ లైక్ కూడా చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్యామిలీస్కి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే ఈ టెంపుల్ చుట్టూ ఈ ఆవరణం మొత్తాన్ని ఇక్కడ వచ్చేపోయే భక్తులు కానివ్వండి, ఇక్కడ ప్లేస్ ఎలా ఉంటుందో మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇదైతే మెట్ల మార్గం అన్నమాట. మనకి ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక ఆవు నెయ్యితో చక్కగా దీపాలని వెలిగిస్తూ ఉన్నారు అక్కడ. ఇంకా ఇక్కడ చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇది మెయిన్ ముఖద్వారం అన్నమాట. అంటే ఇటు లోపల నుంచి ఎంట్రన్స్ అయితే లేదు, కానీ ఇక్కడైతే విఐపి ప్రదక్షిణ అనేది ఉంటుంది ఇక్కడ. అండ్ మంచి ఫోటో వ్యూ పాయింట్ అనమాట. అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చక్కగా మంచిగా ఇక్కడ ఫోటో షూట్ చేసుకుని ఫ్యామిలీగా, ఫ్రెండ్స్గా అందరూ ఫోటోలు తీసుకుని వెళ్తూ ఉంటారు. చూస్తున్నారు కదా క్యూలో అందరూ ఎట్లా దర్శనానికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడికి ఎక్కువగా అయితే మార్నింగ్ టైంలో, పొద్దున పూట ఎక్కువగా వచ్చేస్తారు దర్శనానికి. చాలా ఫ్రెష్ అవర్స్లో మంచిగా వచ్చి ఆ దేవుణ్ణి దర్శించుకుని వెళ్తూ ఉంటారు. మధ్యాహ్నానికి ఆల్మోస్ట్ ఆల్ ఖాళీ అయిపోవచ్చు అనమాట. అంటే వస్తూ ఉంటారు, కానీ మార్నింగ్ టైంలో ఎక్కువ రష్గా ఉంటుంది ఇక్కడ. మీరు చాలామంది చాలా పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు కదా. మీకు ఇష్టమైన పుణ్యక్షేత్రం అయితే ఏదో కింద అయితే కామెంట్ చేయండి. మనకు దగ్గరలో అయితే మంచిగా తిరుపతి కానివ్వండి, అండ్ విజయవాడ కానివ్వండి. తిరుపతిలో అయితే వెంకటేశ్వర స్వామి అని, విజయవాడలో అయితే కనకదుర్గమ్మ టెంపుల్ అని, ఇంకా ఇక్కడ అన్నవరంలో అయితే వీర వెంకట సత్యనారాయణ స్వామి అని, ఇట్లా రకరకాల దేవుళ్ళని మన హిందూ సాంప్రదాయ ప్రకారం కొలుస్తూ ఉంటాము. మీకు ఏ దేవుడు ఇష్టమో, మీకు ఎక్కువగా ఏ ప్లేస్ ఇష్టమో, ఎక్కడికి వెళ్తారో, అండ్ అలాగే శ్రీశైలం గురించి కూడా. ఇంకా మన భారతదేశంలో అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా, ఎక్కువగా ఏ ప్రాంతాల్లో మీరు విజిట్ చేస్తారో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనం చూస్తున్న ఈ ప్లేస్ అయితే ఇక్కడ ప్రయాణికులందరూ చాలా దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి
వాళ్ళందరూ రెస్ట్ తీసుకోవడానికి అన్నట్టుగా ఈ హాల్ అయితే ఇట్లా కట్టారు చక్కగా, పైన ఫ్యాన్స్ అట్లా చాలా విశాలంగా ఉంది అందరూ రెస్ట్ తీసుకోవడానికి. ఎందుకంటే ట్రైన్స్ ద్వారా అట్లా బస్సు ద్వారా వస్తారు కాబట్టి ఒక్కొక్కసారి ట్రైన్స్ టయానికి ఉండవు కాబట్టి వాళ్ళు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి అన్నట్టుగా ఈ ప్లేస్ అయితే ఉందండి. మనం చూస్తున్న ఈ పూజలు చేసే మండపాలు అయితే ఎక్కువగా 4 ఉంటాయి అన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ ఇక్కడైతే ఫేమస్గా 4 అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ టెంపుల్కి సంబంధించిన ఆ ఫ్రేములు కానివ్వండి, ఫోటోలు, ఇక్కడ చరిత్రను తెలుపుతా అవన్నీ వరుసని ఇక్కడ ఫ్రేమ్ కట్టించి ఉంచారు. అండ్ ఇక్కడ మీరు వ్రతం చేసుకోవాలి అనుకుంటే అక్కడ లోపల వ్రతం చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 5 కొబ్బరికాయలు, 5 అరటిపళ్ళు తీసుకుని, మిగతాయి మీరు ఎటు టికెట్ తీసుకుంటారు కాబట్టి ఇక అక్షంతలు అనేవి వాళ్ళే ఇస్తూ ఉంటారు పూజారులు. మీరు మొత్తం కార్యక్రమం అంతా ముగించుకుని బయటకు వచ్చేసరికి ఒక 2 అవర్స్ టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. చూశారు కదా ఎంత రద్దీగా ఉందో, అందరూ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు పూజలు. ఇక్కడ ఈ వ్యూ అంతా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోల కోసము. ఇక్కడైతే చూడండి ఎన్ని కొబ్బరికాయలు అయితే కొట్టివేసి ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి ప్లేసులు ఇంకైతే 2-3 ఉన్నాయి అనమాట. ఇలా గ్రిల్స్ ఏర్పాటు చేసి సపరేట్గా ఆ కొబ్బరి చిప్పలన్నిటిని ఇట్లా ఒక చోట పొదిగా చేస్తారు. అందరూ కూడా నమస్కారం చేసుకొని మగవారు ముందుగా మీ గోత్రము చెప్పుకోండి. మగవారు మీ గోత్రము చెప్పుకోండి. గోత్ర చెప్పుకోండి. ఇప్పటి వరకు చూసాం కదండి పూజారి గారు వాళ్ళ పూజలు ఎలా చేసుకోవాలనేది మొత్తం చెప్తా నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఎప్పుడు కూడా పండగల టైంలో కానివ్వండి, హాలిడేస్ టైంలో, వీకెండ్స్లో ఇప్పుడు చాలా రద్దీగా ఉంటుంది. ఇంకా పండగలు హాలిడేస్ టైంలో అయితే ఇంకా మీరు కొన్ని రోజుల ముందుగానే మీరు బుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రూమ్స్ అనేవి బుక్ చేసుకుంటే మీకు అలాట్ చేస్తారు. అండ్ ఇంకా చక్కగా మన స్నానాలు చేయడానికి కానివ్వండి అన్ని వస్తువులు అయితే ఇక్కడ కంఫర్ట్గా ఉంటాయి. మంచిగా మనము పే చేసేసి ఇక్కడ ఉండి మనకు కావాల్సిన పనులన్నీ, వ్రతాలు, పూజలన్నీ చూసుకుని వెళ్ళొచ్చు అన్నమాట.
మనకి ఇక్కడ ఎదురుగా కనపడుతున్నది అయితే రాములవారి టెంపుల్ అండి. చాలా చిన్నగా ఉంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక భక్తులందరూ సేద తీరటానికి అని చెప్పేసి మంచిగా షర్ట్స్ వేసి ఇక్కడ పెట్టారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే కనుక అక్కడ మనకి ఎదురుగా ఒక సంగీత కచేరీ లాగా ఉంది కదా, అక్కడ ఉంది. ఇటువైపు మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక ఇక్కడ మెట్ల మార్గం ఉంది కిందకి వెళ్ళి ఇంకా అటు కిందకి వెళ్ళిపోవడానికి. ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ అంతా చాలా అద్భుతంగా ఉంది కదా. ఇంకా మనకి ఇటు స్ట్రైట్గా చూస్తుంటే కనుక శ్రీ రాజా వెంకట రామరాయ కళామందిరం అని చెప్పేసి అక్కడ వాళ్ళు మైకి పెట్టుకుని చక్కగా శ్లోకాలు వల్లిస్తా మంచిగా పాడుతూ ఉన్నారు. మనకైతే ఆ దృశ్యం కనపడతా ఉంది. ఇంకా ఈ ప్లేస్ చూసుకుంటే కనుక ఇక్కడికి వచ్చిన భక్తులందరూ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి కాలకృత్యాలని తీర్చుకొని రావడానికి, ఏదైనా బట్టలు ఆరేసుకోవడానికి ఇది ఓపెన్ ప్లేస్. చాలా చక్కగా బాగుంది. చూశారు కదా, అందరూ మంచిగా కింద ప్లేస్లో వాష్రూమ్స్లో మంచిగా స్నానాలు చేసుకోవడానికి ఉంది, పురుషులు స్త్రీలు అని చెప్పేసి. ఇవన్నీ మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని ఎలా ఒక ఐడియా కోసం అని చెప్పేసి ఇవన్నీ చూపిస్తున్నానండి. ఇక్కడ ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు భక్తులతో మనం ఏదైనా వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఓకేనా, లెట్స్ గో. హాయ్ అండి, మాది రాజమండ్రి. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. పొద్దున్న 4 కల్లా లేచి వచ్చాము అక్కడ నుండి. టెంపుల్ ఇక్కడ పెళ్ళిళ్ళు వాటికి చేసుకోవడానికి చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఇక్కడ మేము ఇయర్లీ 3 to 4 టైమ్స్ వస్తూ ఉంటాము. మాకు కులదైవం కింద సత్యనారాయణ స్వామి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వచ్చిన వాతావరణం, కానీ గుడి చాలా బాగుంటుంది. ఎక్కువ మనకి రద్దీ ఏమి ఉండదు, ఖాళీగా ఉంటుంది. మనం ఆహ్లాదంగా కాసేపు పిల్లలతో ఉండొచ్చు. అక్కడికి వచ్చి చాలా బాగుంటుంది. నా పేరు వెంకటేశ్వరరావు అండి. మాది హైదరాబాదు, మాది ఇక్కడ అమలాపురం, హైదరాబాద్లో ఉంటాం. ఈ గుడికి బాగా సత్యనారాయణ స్వామి అంటే చాలా ప్రతిష్టాన్ని ఇది. ఇక్కడ ఎక్కువ వ్రతాలు అన్నీ చేస్తూ ఉంటారు. దాని గురించి మేము కూడా అప్పుడు వస్తూ ఉంటాం. గుడికి వచ్చి వ్రతం చేయించుకుని వెళ్తూ ఉంటామండి. అదే ఈ చుట్టుపక్కల బాగా ప్రసిద్ధైన సత్యనారాయణ స్వామి. ఓకే అండి. సత్యనారాయణ స్వామి అంటే ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతాయండి గుడిలో. బాగా ప్రసిద్ధి సత్యనారాయణ స్వామి. అన్నవరం సత్యనారాయణ స్వామి అంటే ఈ సన్నిధిలో బాగా ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇప్పటివరకు అయితే మనము ఇక్కడ అన్నవరంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ యొక్క ఈ టెంపుల్ గురించి మొత్తం చూసేసాము. ఈ వీడియో గురించిన మీ యొక్క ఉద్దేశాన్ని కింద కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. మరి ఒక వీడియోలో కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. బాయ్.